దండయాత్ర బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద తెలుగు సినిమాల దండయాత్ర కంటిన్యూ అవుతూనే ఉంది. రిలీజ్ అవడమే లేటు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ బాలీవుడ్ పేరు మీద ఉన్న కలెక్షన్ల రికార్డుల్ని తుడిచిపెట్టేస్తున్నాయి తెలుగు సినిమాలు. మరి ఆ సినిమాలేంటో, ఎన్ని వందల కోట్లతో బాక్స్ ఆఫీస్ ని రూల్ చేశాయో డీటెయిల్ గా చూద్దాం. ఒకప్పుడు తెలుగు సినిమాలను పెద్దగా చూడని బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తోంది. ఎప్పుడు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయా, ఎలా ఉంటాయా అంటూ డిస్కస్ చేస్తోంది. మరి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద తెలుగు సినిమాల కలెక్షన్ల రికార్డులు ఆ రేంజ్ లో ఉంటున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయి సౌత్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతోంది పుష్ప 2. 10 రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన పుష్ప 2 ఓవరాల్ గా 1300 కోట్లు కలెక్షన్లు సాధిస్తే వాటిలో 560 కోట్లకు పైగా బాలీవుడ్ నుంచి వచ్చినవి. ఆ రేంజ్ లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేస్తున్నాడు పుష్పరాజ్. బాలీవుడ్ దగ్గర అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టేస్తున్నాయి తెలుగు సినిమాలు. ఇండస్ట్రీ హిట్లుగా బాలీవుడ్ సినిమాల కలెక్షన్లకు చెక్ పెడుతున్నాయి మన సినిమాలు. పుష్ప 2 అయితే ఫస్ట్ వీక్ నుంచే తన హవా నడిపిస్తోంది. ఫస్ట్ వీక్ లో 433 కోట్ల కలెక్షన్లు సాధించిన పుష్ప 2 సెకండ్ వీక్ లో కూడా 100 కోట్ల మార్క్ దాటి దాదాపు 130 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ఇంత షార్ట్ పీరియడ్ లో బాలీవుడ్ దగ్గర ఇలాంటి కలెక్షన్లు రాబట్టలేదు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టింది పుష్ప 2 ఒక్కటే కాదు. 2017లో బాహుబలి 2 720 కోట్ల హైయెస్ట్ కలెక్షన్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. అయితే పుష్ప 2 ఇదే సక్సెస్ఫుల్ రన్ కంటిన్యూ చేస్తే ఈ నెంబర్ ని ఈజీగా దాటేయొచ్చు అంటున్నారు ఫ్యాన్స్. ఇక బాహుబలితో బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన ప్రభాస్ కల్కి సినిమా కూడా దాదాపు 350 కోట్ల కలెక్షన్లు సాధించింది. ప్రభాస్ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన సలార్ కూడా హిందీలో 180 కోట్లు రాబట్టింది. ఇక సాహోతో పాటు బాహుబలి ఫస్ట్ పార్ట్ కూడా యావరేజ్ గా 170 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రాబట్టాయి. బాహుబలితో పాన్ ఇండియా సినిమాని ఆడియన్స్ కి పరిచయం చేసిన రాజమౌళి డైరెక్షన్ లో 2022లో వచ్చిన RRR కూడా బాలీవుడ్ లో దాదాపు 350 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇలా బాలీవుడ్ లో రిలీజ్ అయిన తెలుగు సినిమాలు బాలీవుడ్ బడా స్టార్ల కలెక్షన్ల రికార్డుల్ని కూడా బద్దలు కొడుతూ అస్సలు తగ్గేదేలే అంటున్నాయి.